ఏపీలో ఏసీపీ అధికారులు దూకుడు పెంచారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ తనిఖీలు చేపట్టింది. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గాజువాక, మధురవాడ, భోగాపురం సూపర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీపీ దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రైట్ అంజలి, ఏపీ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏసీపీ దాడులు అయితే పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని చెప్పుకోవాలి. విశాఖ రిజిస్టర్ ఆఫీసులో అయితే ఏసీపీ దాడులు మొదలయ్యాయి. ఆర్ఓ ఆఫీసులోని గాజువాక, మధురవాడ, భోగాపురం ఇలా 4 చోట్ల అయితే ఏసీపీ దాడులు అయితే కనుక వైజాగ్ లో జరుగుతున్నాయి. అలాగే సూపర్ బజార్ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే ఏసీబీ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో అయితే కనుక ఏసీబీ అధికారులు బిజీగా ఉన్నారని చెప్పుకోవాలి. విశాఖ మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అయితే ఏసీబీ దాడులు మొదలయ్యాయి. అలాగే గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అయితే దాడులు చేపడుతున్నట్లయితే తెలుస్తోంది. విశాఖలో పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. విశాఖలో మధురవాడ, పెదగంటాడ రిజిస్టర్ రీజనల్ ఆఫీసు, ఆనందపురం, విజయనగరం జిల్లాలో అయితే భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ దాడులు అయితే భారీగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అయితే ఏపీ మొత్తం మీద ఏకకాలంగా ఏసీపీ అధికారులు అయితే ఆ కార్యాలయాల్లో దాడులు చేపట్టారని చెప్పుకోవాలి. ఆఫీసు వెలుపల పెద్ద సంఖ్యలో కక్షాదారులను వేసి ఉండడంతో దాడుల్లో అనేక దస్తావేజులు సేకరణ చేసి విచారణ చేపడుతున్నట్లయితే తెలుస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే కనుక ఇప్పటికే పనులను అయితే తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భం అయితే ఉంది. ఇంకా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లాలో కూడా ఈ దాడులు అయితే కనుక నరసరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి అయితే తాళాలు వేసి లోపల దస్తావేజులను అయితే కనుక పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తోంది. నరసరావుపేట రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అయితే అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే దస్తావేజ్ రైటర్లకు రిజిస్టర్లకు మధ్య పెద్ద ఎత్తున నడుస్తున్న లావాదేవీలు అయితే కనుక వాళ్ళు బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. రిజిస్టర్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న షాపులు మొత్తం మూసివేసి వ్యాపారస్తులు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంగా సోదాలు చేయడం అయితే కనుక సంచలనంగా మారింది. ఏపీ మొత్తం మీద 120 సబ్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేయడం అయితే కనుక చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవాలి. ఎంతో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యాలయాల్లో దాడులు అయితే జరుగుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలోను, ప్రకాశం జిల్లాలో ఒంగోలులోను, సత్యసాయి జిల్లాలో చిలమత్తూరులో కూడా ఈ దాడులు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తోంది. అంజలి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయానికి తాళాలు వేసి లోపలున్న రికార్డులను పోలీసులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి. దస్తావేజ్ రైటర్స్, రిజిస్టర్ల మధ్యన పెద్ద ఎత్తున లావాదేవీలు నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు దాడులు చేయడంతో రిజిస్టర్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న దుకాణాలను వ్యాపారులు మూసివేశారు.